నమస్కారం అండి. ఈవీ యాత్రకు స్వాగతం. ఇప్పుడు మేము ఒక 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నామండి ఆ అమ్మవారి దేవాలయానికి దర్శనం చేసుకుందామని. ఆ అమ్మవారు అనుగ్రహంతో ఈ పిలుపు వచ్చిందని అనుకుని బయలుదేరినాము. మేము వెళ్ళేది జ్వాలాముఖి టెంపుల్. మేమున్న హోటల్ ఇంకలా ఏకే కాంటినెంటల్ చాలా బాగుందండి ఆ హోటలు. అందులోనే మేము స్టే చేసాము రాత్రి ధర్మశాలలో. ఇప్పుడు ధర్మశాల నుంచి ఇక్కడ బగులాముఖి, అదేవిధంగా చండీదేవి, అదేవిధంగా మన జ్వాలాముఖి దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాము. అమ్మవారి ఇక్కడ ఒక 5 క్షేత్రాలు ఉంటాయంట. అందులో మేము ఎన్ని కవర్ చేస్తామో తెలియదు. ఒక 2 నుంచి 3 మాత్రం ఖచ్చితంగా కవర్ చేస్తాము. మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న జ్వాలాముఖి దర్శనం చేసుకోవడానికి బయలుదేరినామండి. ఈ ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. మీకు మంచి మంచి దృశ్యాలు చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అమ్మవారి దేవాలయం ఎంట్రన్స్ అండి జ్వాలాముఖి. అమ్మవారిని దర్శించుకోవడానికి 3 సంవత్సరాల నుంచి ఎదురు చూపు. అమ్మ పిలుపు ఈరోజు వచ్చింది మాకు. అమ్మవారు ఆజ్ఞ ఉంటేనే ఏదైనా అవుతుందండి. ఎందుకంటే మనం ఎంత అనుకున్నా కూడా కాదు. సాక్షాత్ అమ్మవారి నాలుక పడిన చోటు ఈ జ్వాలాముఖి. ఈ అమ్మవారు పిలుపుంటే కానీ ఈ దేవాలయంకి రావండి. ఇది అంత నాకైతే సమయం పట్టింది. మరి 3 సంవత్సరాలు ఈ అమ్మ పిలుపు రప్పించేది ఉంది. ఇప్పుడు రప్పించింది. ఆ జ్వాలని వెలిగించుకుంటూ పోతారండి. ఆ అమ్మవారి సాక్షాత్తు వారింటికి వస్తుందని వారి నమ్మకము. इधर से अंदर कर देंगे। वहाँ से अंदर कर देंगे। बालाजी नीचे है ना, नीचे ऊपर है ना महाराज गुरु गोरखनाथ। షణ్మిక 3 సంవత్సరాల కలండి అమ్మవారి దర్శనం అయింది విజయవంతంగా. ఈ అమ్మవారి దర్శనము నేను గత 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను వద్దామని. అది కుదరట్లేదు. కానీ ఏదైనా అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. 3 సంవత్సరాల తర్వాత కుదిరింది. ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే ఈ అమ్మవార్లు ఇక్కడ జ్యోతిరూపంలో దర్శనం ఉంటుందంటే విగ్రహం ఉండదు. అమ్మవారు 9 చోట్ల జ్యోతిరూపంలో దర్శనమిస్తారు. మనకు లోపల గర్భగుడిలోకి ఫోన్ తీసుకొని పోనివ్వరు కాబట్టి మనము బయటికి వెళ్ళి వీడియో తీసి పెట్టాము. అందులో మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 9 రూపాయలలో జ్యోతిరూపంలో వెలుస్తున్న అమ్మవారు ఉంది. అదే కొండపైన మనకు మీకు కనబడుతుంది కదా, ఈ పైన అమ్మవారు తారాదేవి. అమ్మవారు ఆ కొండపైన వెళ్తారు. ఆ పైన ఇంకొంచెం పైకి వెళ్తే మన ఈ పైన మనకు జ్వాలాముఖి దేవి హిమాచల్ ప్రదేశ్. ఇది కాంగ్రా జిల్లాలో ఉంటుంది. చాలా చక్కటి ప్రదేశము. ఇక్కడ ఔరంగజేబు ఈ అమ్మవారి దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆ జ్యోతులు అన్నీ మూసివేసినా కూడా అమ్మవారు ఆ గొడవల్ని పగలగొట్టుకుంటూ మళ్ళీ జ్యోతిరూపంలో దర్శనం ఇచ్చింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అమ్మవారు జ్యోతిరూపంలో దర్శనం ఇస్తూనే ఉంది. ఆ జ్యోతిరూపంలో ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికి ఎవరికి తెలియదండి. కానీ జ్యోతులు మాత్రం ఆరకుండా వెలుగుతూనే ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయము. ఖచ్చితంగా మీరు కులుమనాలు వచ్చిన వాళ్ళు, షిమ్లా వచ్చిన వాళ్ళు ఈ దేవాలయంకి వచ్చే ప్రయత్నం చేయండి. ఇది మన ధర్మశాల నుంచి 30 కిలోమీటర్ల ఉన్న కాంగ్రా జిల్లాలోని ఈ జ్వాలాముఖి దేవాలయం అండి. ఇది మన శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి అమ్మవారిది. ఇక్కడ అమ్మవారిది కంఠం అంటే నాలుక పడిన చోటు. ఆ నాలుకని కూడా మనకు ఒక గోపురంలో పెట్టి చూపిస్తారు.
చాలామంది ఈ గుడికి ఎదురుగా వచ్చి ఇక్కడ సేద తీరుతుంటారండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మీకు టీవీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదేనండి, మీకు దర్శనం కూడా చేయించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే టీవీలో మనకి అక్కడికి కొనివ్వరు. తన కోట్ వేసుకున్నాను కదా, తన పక్కన నుంచి ఆ జ్యోతి వైపు కనబడుతుంది మీకు. ఆ జ్యోతి కనిపించే చోటే ఆ జ్యోతి వెలుగుతూ ఉంది. అదే అక్కడ కనబడుతుంది కదా చిన్నగా, అది జ్వాలాముఖి అమ్మవారు. కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి ఆ జ్యోతి వెలుగుతూనే ఉంది నిరంతరంగా. కనబడుతుంది కదా జ్యోతి. ఆ జ్యోతి ఇప్పటికీ ఎలా వెలుగుతుంది అనేది ఎవరు తెలియదు. నిరంతరంగా వెలుగుతూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఇదే జ్వాలాముఖి కాంగ్రెస్ జిల్లాలోని జ్వాలాముఖి దేవాలయము. మాకు 2 గంటల సమయం పట్టిందండి దర్శనానికి. చాలా రష్ ఉంది, అందులో వీకెండ్ వచ్చాం కదా. అందరూ సేద తీరుతున్నారండి. అమ్మవారి సింహాసనము. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కుతూ ఉంటుంటారు. రాజదర్బార్లో ఉన్నట్టుగా ఉంది అమ్మవారి సింహాసనము. అందరూ మొక్కి ఇక్కడ కూర్చున్నారండి చాలామంది భక్తులు. మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. ఇది టీవీలో తీసాను దృశ్యము. ఆ జ్వాల, అక్కడ జ్వాల వెలుగుతుంది కదా, ఆ జ్వాల వెలుగుతున్నది అక్కడ. ఆ జ్వాల వెలుగుతున్నదే అమ్మవారి రూపము. తను చేయి అడ్డం పెట్టాడు. ఒక్కసారి ఆ చేయి తీస్తే మనము అమ్మవారి మీకు దర్శనం చేస్తాను. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో రూపంలో విగ్రహం అనేది అట్లా ఉండదు, జ్యోతి రూపంలో మాత్రమే దర్శనం ఇస్తుంది అమ్మవారు. తను అడ్డంగా ఉన్నాడండి. అక్కడ ఆ జ్వాల కనబడుతుంది కదా, ఆ జ్వాలనే అమ్మవారి రూపము. జ్వాలాముఖి దేవాలయం అండి. మీకు కనబడుతుంది ఆ చెట్టు ఉంది కదా, చెట్టుకు లోపల అమ్మవారి జ్వాలలు, అమ్మవారి 9 రూపాల్లో జ్వాల మెరుగుతూనే ఉంటుంది. ఆ పైన భైరవనాథ్ మందిర్ అండి. ఆ పైన శివుని దేవాలయము. మీకు ఇంకో విషయం అండి, ఇక్కడ మీకు ఇంకో విషయం చూపిస్తాను. ఇది తారాదేవి మందిరము. చాలా అద్భుతమైన మందిరాలు ఉంటాయి ఇక్కడ. మీకు ఓపుకుంటే చాలా దేవాలయం దర్శనం చేసుకోవచ్చు. వచ్చేవాళ్ళు తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన మంచి అనుభూతిని పొందుతారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు చూస్తుంది ధర్మశాలలోని కాంగ్రావళి మాత శక్తిపీఠం అండి. ఇది చాలా అద్భుతమైన దేవాలయం. మనం ఇప్పుడు ఆ గలీలోంచి వెళ్తున్నాము. ఈ సైడ్లో ఉన్నాయని పూజా స్టోర్స్. అమ్మవారి దర్శనం కానండి. చాలామంది జనం ఉన్నారు. జనం తాకిడి బాగానే ఉంది. దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉండి కూర్చొని ఫోటోలు తీస్తున్నారు. అదేవిధంగా చాలా అద్భుతమైన దేవాలయం అండి. వ్యాపార శక్తిపీఠాల్లో ఈ కాంగ్రాదేవి శక్తిపీఠం ఒకటి అండి. చాలామంది దర్శనానికి లైన్లో క్యూ కట్టారు. మనం కూడా అమ్మవారిని దర్శించుకుంటాము. చూస్తున్నారు కదా, అమ్మవారి ఫోటో అక్కడ ఉంది. అమ్మవారికి చాలా హస్తాలు ఉన్నాయండి. సరే, స్టోరీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా ప్రాచీనమైన దేవాలయం అండి. అద్భుతంగా ఉంది. అమ్మవారి గర్భాలయం అండి కనిపించేది. మనకు దానిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. చాలా ప్రాచీనమైన దేవాలయము.
అమ్మవారి గుండంలాగా ఉందండి. అందులో వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ అందరూ తీర్థంలాగా తీసుకుంటున్నారు. చాలా అద్భుతమైన దేవాలయము, చక్కటి దేవాలయం అండి. మంచి దర్శనం అయింది. అమ్మవారిని మీకు చూపించే ప్రయత్నం కూడా చేశాను. ఆ శక్తి అమ్మవారు గుడి వెనుకవైపు ఇది మహిషాసుర మర్దినిలాగా అమ్మకు చాలా హస్తాలు ఉన్నాయండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ అమ్మవారు కూడా లోపల కూడా ఇట్లా ఉంది. చాలా అద్భుతమైన దేవాలయం. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మర్రి చెట్టు. ఇక్కడ హోమం కూడా నడుస్తుందండి. చాలామంది హోమం చేసుకొని అక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు. అద్భుతంగా ఉంది. కాంగ్రాదేవి ఈ పేరు నేను చాలాసార్లు విన్నాను. ఈసారి అమ్మ దర్శనం కూడా మనకు పిలిపొచ్చింది. దర్శనం చేసుకొని కూర్చున్నారు. పవి ఆయపు ఇప్పుడే దర్శనం చేసుకొని అందరూ కూర్చున్నామండి. మంచి దర్శనం జరిగింది. ఆ దర్శనం అనంతరము ప్రసాదం తీసుకొని ఈ దేవాలయం పక్కన ఒక హోమగుండం నడుస్తుంది. ఆ హోమగుండంలో దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాము. రాయి చుట్టూ అండి. ఇక్కడ ఉపాలయాలు చాలా ఉన్నాయి. చాలామంది దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మర్రి చెట్టు కానుకొని అమ్మవారి దేవాలయము. మంచి భజన చేసుకుంటూ అంతా ఆడుతూ పాడుతూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారండి. మీకు వాళ్ళని భజన చేయించడానికి కూడా చూస్తాను. ముక్కుబడి ఉన్న వాళ్ళు ఇలా అమ్మవారికి ఈ వస్త్రంతో ఇక్కడ కడుతున్నారండి ఈ ఊడలకి. స్టోరీ గురించి తెలుసుకున్నానండి. సాక్షాత్తు అమ్మవారి భాగాలు పడ్డప్పుడు ఇక్కడ అమ్మవారి హస్తాలు 20 హస్తాలు పడ్డ స్థలం అంట. అదేవిధంగా ఈ అమ్మవారు ఇక్కడ కాంగ్రాదేవిగా రూపాంతరం చెందింది. చాలా అద్భుతమైన స్థలంకి వచ్చాము. అందులో ఈ 56 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం అని అంటున్నారు. ఎందుకంటే అమ్మవారికి చాలా హస్తాలు ఉన్నాయండి. మేము కూడా చూసాము. చాలా అద్భుతమైన దేవాలయము. జలంధర్ శక్తిపీఠం అండి. ఈ అమ్మవారిని చాలా చక్కటి చరిత్ర ఉంది. మీకు ఈ దర్శనం తర్వాత చెప్తాను. ఇది పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్. ఈ జలంధర్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేవాలయం. అరవై 63,000 శక్తిపీఠాలు భారతదేశంలో ఉంటే అందులో ఈ దేవాలయము అదేవిధంగా జలంధర శక్తిపీఠం అంటారు అమ్మవారిని. ఇక్కడ అమ్మవారి రొమ్ము స్థనాలు పడ్డ చోటు కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారి శక్తిపీఠంగా భావిస్తారు. అదేవిధంగా కంచి కామాక్షి అమ్మ ఒకటి, జలంధర శక్తిపీఠం ఈ దేవాలయం 2, అదేవిధంగా బిర్జాదేవి ఒరిస్సాలో ఉంటుందండి శక్తిపీఠము. ఆ శక్తిపీఠాన్ని ఈ 3 శక్తిపీఠాలను దర్శించుకుంటే ఈ 63,000 శక్తిపీఠాలని దర్శించుకున్న పుణ్యఫలం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. చాలామందికి ఈ విషయం తెలుసు. బోలో సచ్చే దర్బారికి జై.
బోలో సచ్చే దర్బార్కి ఈరోజు చాలా అద్భుతమైన దర్శనం అయినాయండి. మొట్టమొదటిది అమ్మవారి శక్తిపీఠమైన జ్వాలాముఖి దర్శనం అయింది. అదే ఇప్పుడు జలంధర్లో ఉన్నామండి. జలంధర్లోని జలంధర్ శక్తిపీఠం ఇది అమ్మవారిది. సరస్వతి, దుర్గామాత, లక్ష్మీదేవత అమ్మవారి దర్శనం అయింది. కరెక్ట్ సమయానికి వచ్చినామండి. ఇది రాత్రి 9:30 మంచి హారతి సమయానికి వచ్చినాము. ఒక శాస్త్రం ఉందండి మన హిందూ సనాతన ధర్మంలో. 63,000 క్షేత్రాల శక్తిపీఠాలు ఉన్నాయి భారతదేశంలో. అవన్నీ చేసుకుంటామా జీవితకాలంలో చేసుకోమా తెలియదు, కానీ ఒక 3 చేసుకుంటే వాటి పుణ్య ఫలితం మాత్రం వస్తుందని చెప్పారండి మన చాగంటికోటేశ్వర గురువు గారు. అవి ఏవేంటి అంటే కంచిలోని కంచి కామాక్షి, రెండవది ఉడ్యానంలో అంటే ఒరిస్సాలోని బిరిజాదేవి దేవాలయము శక్తిపీఠము, మూడవది జలంధర్లోని అమ్మవారి శక్తిపీఠము. ఈ 3 చేసుకుంటే ఈ 63,000 శక్తిపీఠాల పుణ్యము చేసుకునే పుణ్యం వస్తుందని చెప్పడం జరిగింది. ఈ రోజుతోటి నాకు ఈ 3 చేసుకున్నానండి. చాలా అద్భుతంగా అయింది. మంచి దర్శనం అయింది. అమ్మవారి ఆశీర్వాదం దొరికింది. మంచి టైంకి వచ్చినామండి. మేమే లాస్ట్, మా తర్వాత గుడి క్లోజ్ చేసినారండి. మా ముందు నిల్చోబెట్టి ఆరతి ఇచ్చినారు. అమ్మవారి ప్రసాదం కూడా మాకు మంచి లభించింది. ఏదేమైనా మీ అందరూ సపోర్ట్ కూడా ఉండాలి. ఫస్ట్ టైమే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. బోలో సచ్చే దర్బార్కి.